నొక్కితే కానీ దానికి బైక్ ఏంది, నేను షాక్ అయిపోయా. తర్వాత అసలు ఎతికే అసలు దీని ప్రైస్ ఎక్కడ ఇస్తారు అని. ఓకే, ఏం చేస్తున్నారు చెప్పండి? బ్లైండ్ చేస్తున్నారు రియాలిటీని. సో ఆలోచన అంటే ఈజీగా పెట్టాడు నీకు. ఆలోచన పెట్టగానే నువ్వేం చేస్తావు? వెళ్ళిపోతావు. సో సాతాన్ ఆల్వేస్, చూడండి, కష్టం ఎవరైనా తీసుకుంటారా? అమ్మో అమ్మో. కానీ సాతాన్ మనకు అది కష్టంగా చూపిస్తాడు, బట్ దాని ఫ్రూట్ చూపిస్తాడా? సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే, ఏమి థాట్ నాలో పర్సనాలిటీ అయ్యింది, ప్రతి ఆలోచనను క్రీస్తుకి విధేయులైనట్టు ఏం చేసి చెరపట్టి. సో క్రిస్టియన్కి ఒక హోంవర్క్ ఉంది, అదేంటంటే ఎవ్రీ థాట్, ఓకే, క్రీస్తుకి ఒబే అయ్యేలాగా. అంటే నీలో వచ్చిన ఆలోచన యేసు ప్రభు జ్ఞానానికి అది ఒప్పుకోవాలి. హలో, అంటే నీ మనసులో ఉన్నారా? నీ మైండ్లో మీరు పాలు ఫిల్టర్ చేస్తారే, టీ కాసేటప్పుడు ఫిల్టర్ ఉంటుంది, ఆ ఫిల్టర్ ఒకటి ఉండాలన్నమాట. ఆ ఫిల్టర్ ఏంటంటే యేసుక్రీస్తు. ఓకే, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే వాక్యం. యూ హ్యావ్ టు అప్లై ద ఫిల్టర్. ఓకే, నాకు పలానాది సిక్నెస్ ఉంది, లేదా పిల్లలు లేరు, లేకపోతే క్యాన్సర్ ఉంది, అది ఉంది, ఇది, ఓకే ఓకే ఓకే, బట్ దాని అర్థం డెత్ ఉందని కాదు, కంక్లూజన్ అది కాదు. సో మీరు ఏం చేయాలంటే ప్రతి ఆలోచనని క్రీస్తుకి లోబడినట్లు, టు ఒబే ద విజ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆలోచన చెరపట్టి, ఆయన జ్ఞానంతో ఏం మాట్లాడాడో దానికి ఆపోజిట్గా ఉన్న ఆలోచనని ఫిల్టర్ అనేది అప్లై చేయాలి. సరే, నేను మీకు ఇంకొక పద్ధతిలో కూడా చెప్తాను. ఫిల్టర్ మాత్రమే కాదు, ఇందాకేం చెప్పాను, గేట్. ఆ పర్సన్ని గేట్ లోపలికి ప్రవేశించకుండా చూసుకోవటం నీ బాధ్యత. ఓకే, యుద్ధము ఆలోచన స్థాయిలో గెలుస్తాడు, కానీ సాతాను క్రియల స్థాయిలో గెలవడు. మీరంతా పని అయిపోతే సంతోషపడదాం అనుకుంటారు, అమ్మయ్య ఎప్పుడు తీరిపోయిద్దో ఈ అప్పంతా, అప్పుడు నేను హాయిగా ఉంటాను. మళ్ళీ చెప్పు, అప్పుడే తీరదు. అది తీరినా నువ్వు మళ్ళీ ఇంకో బంపర్ డ్రా తీస్తావు. అది ఆగదు, ఎందుకంటే అప్పు నీలో ఉంది, నీ సిస్టంలో ఉంది, నీ వే ఆఫ్ థింకింగ్లో ఉంది, అది నువ్వు తీయలేవు. ఎంతమంది అప్పులోళ్ళు బయటకు వచ్చి స్వభావం పోగొట్టుకోలేరు కదా. ఎన్ని విడుదలలో దేవుడిచ్చుండుంటాడు, కానీ నువ్వు బజాజ్ ఫైనాన్స్ ఈఎంఐ మాత్రమే చూస్తావు, ప్రైస్ చూడవు. సో నువ్వు ఆటోమేటిక్గా దానిలోకే డ్రైవ్ చేయబడతా ఉంటాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో ఏం చేయాలంట, ప్రతి ఆలోచనని, ఆ ఆలోచన అనే మనిషిని, ఆలోచన అనే డెవిల్ని, ఆ డీమన్ని, ఆ స్పిరిట్ని, ఆ ప్రిన్సిపాలిటీని, ఆ డార్క్నెస్ని, ఆ ఇగ్నోరెన్స్ని కనిపెట్టాలి. నువ్వు యు స్టాప్ ఇట్ దేర్. ఆలోచన దగ్గర ఆపగలుగు. నిన్ను గెలవగలిగితే చూద్దాం. ఇంపాసిబుల్. కాబట్టి వాట్ ఈస్ ద టూల్? దాన్ని ఆపే శక్తి కలిగింది ఏది? నువ్వు వచ్చి ఈ ఆలోచన నేను ఇంకా ఆలోచించకూడదు అంటే నువ్వు జైన్ అవుతావు, బుద్ధిస్ట్ అవుతావు, అర్థమవుతుందా? లేకపోతే మెడిటేషన్ అవుతావు. అది రాంగ్ వే. ఆలోచనతో పోరాడకూడదు. ఆలోచనతో పోరాడి గెలిచినోడు ఒక్కడు ఉండడు. ఆలోచన అనేది అబద్ధం అయితే, అబద్ధంతో పోరాడితే అబద్ధం అవుతావు. సరేనా? నాకు ఫస్ట్లో ఒక జైన్ ఒకడు, అదే బుద్ధిస్ట్ జెన్ ఒకడు వచ్చేవాడు. వాడు యేసుక్రీస్తుని నమ్మి వెళ్ళాడు. నాతో మాట్లాడిన తర్వాత బ్రెయిన్ వాష్ చేసి పంపించాను. ఓకే, కాలేజీలో చాలామంది ఉండేవాళ్ళు. ఏంటి అరే టిఫిన్ చేద్దాంరా అని అంటే, వాడు ఇంకా తలుపు తీయలేదురా. వాడు తలుపు 10కి తీస్తాడు. ఏంటనంటే ధ్యానంలో ఉన్నాడు. ఏం చేస్తావంటే ఏళ్ళు నేడో పెట్టి ఇక్కడ ఎట్లా పెట్టి
స్పైడర్ మ్యాన్ అవుతుంటాడు. ఆ, ఏం చేస్తావు అంటే అప్పుడు అన్నాడు, ఏమీ లేదు, మన మనసులోకి చాలా థాట్స్ వస్తూ ఉంటాయి. తర్వాత అన్న, వాటిని ఆన్సర్ చేయకూడదు. నీకు పలానా అనిద్ది, నేను నిన్ను ఒప్పుకోవట్లేదు అనాలి, ఒప్పుకోవట్లేదు అనాలి, ఒప్పుకోవట్లేదు అనాలి, ఒప్పుకోవట్లేదు. అది అట్లా వెళ్ళిపోవాలని. ఎంతసేపు అంటారా అన్న, బ్రతుకంతా అనాలి. అందుకే రోజు మెడిటేషన్ చేయాలి. ఓ అమ్మో, యేసుక్రీస్తు బాగున్నాడు రా, ఆయన ఏదో తిరిగి లేసాడంటే నేను బాగైపోతాను అంటే, నువ్వు షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటుంటే షుగర్ పోయిద్దనా ఉందనా? రోజు మెడిటేట్ చేస్తున్నావు అంటే అది ఎక్కువ అయిద్దని, అది ఎక్కువ ఉందని. ఓకే, ఏ కొండల్లోనో గుట్టల్లోనోకి వెళ్ళి జీవిత పరమార్థం ఎతుకుతున్నాను, లేదు, పెళ్ళి లేదు, అది లేదు, ఇది లేదు. నేను ఎందుకు పుట్టానంటే సావటానికి. ఎడగొచ్చావు, అక్కడే చచ్చిపోవచ్చుగా. ఓకే, అక్కడ భార్యను వదిలిపెట్టి ఇక్కడ టార్చర్ అయింది వారణాసిలో. ఎందుకు సేజ్ అవటం? ఎందుకంటే ఆలోచనలు కంట్రోల్ చేస్తున్నాడు. ఇదంతా ఫ్లెష్ మీన్స్. అర్థమవుతుందా? సాధు సుందర్ సింగ్ది ఒక బుక్ ఉండాలి, ఇప్పుడు మర్చిపోయాను. నేను 10-15 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళ క్రితం చదివింది నేను వేరే దగ్గర ఉన్నప్పుడు. సో అందులో తను కాశీకో ఎక్కడికో వెళ్తే ఒకడు ఈ కాలు ఇట్ట పెట్టుకొని ఉంటాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? 15 ఏళ్ళ నుంచి, 15 years. ఎందుకురా అంటే, నా శరీరాన్ని నలగొడుతున్నా అంటే దాని ద్వారా మోక్షం. మళ్ళీ చెప్పు. ఈ లెక్కలో పోలియో ఉన్న వాళ్ళందరూ పరలోకి వెళ్ళిపోతారు. కాలు వంకరుందిగా, కుంటోళ్ళందరూ వెళ్ళిపోతారు, గుడ్డోళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇదా మోక్షానికి దారి? ఓకే, ఏంలా, మీకు ఎప్పుడైనా యాక్సిడెంట్ చేయబోయింది అనుకో, వెళ్ళిపోతాడు నేరుగా. నీకు అర్థమైంది పెయిన్కి పరమార్థం. అట్లా ఎట్లా వెళ్తారు? ఒకడు ఏంటంటే, నేను నిద్రపోలేదు, కళ్ళట్టే తెరుస్తున్నాను అంటాడు అనుకుంటున్నావు. అది అట్లా కాదు. సో ప్రతి ఆలోచనను క్రీస్తు జ్ఞానానికి విధేయత అయ్యేలాగా, విధేయులన్నట్లు లోపరిచి దాన్ని చెర్రపడుతున్నాం అన్నాడు. సో మీరు ఒక టూల్ వాడాలి. దేవుడు జ్ఞానం అనే జ్ఞానానికి మొక్కు నువ్వు అనాలి ఆ థాట్ని. అర్థమవుతుందా? సో బికాస్ థాట్ ఈజ్ సాటన్, థాట్ ఈజ్ డిమోనిక్. అది అపవాద సంబంధం, ఒక వ్యక్తి, అంతేకాని అది ఒక ఆలోచన కాదు. సాతాను ఎప్పుడు చాలా రేషనల్గా ప్రయత్నిస్తాడు, మన ఆలోచనకి చాలా ఈజీగా పెట్టుకుంటాడు. అంత సైన్స్. ఓకే, తప్పమ్మా. ఓకే, సైన్స్ అనేది జరుగుతున్న దాని యొక్క స్టడీ తప్ప జరుగుతున్న రియాలిటీ కాదు. లాట్ ఆఫ్ డిఫరెన్స్. పలానా దానికి ఇక్కడ ఎందుకు లేదు, అది అట్లా అయ్యింది. ఎగ్ ప్రొడ్యూస్ అవ్వలేదా, లేకపోతే ఇక్కడ కణాలు లేవా? అది ఏం చేస్తుంది? అది కెమెరాను పట్టుకొని వస్తువు అంటే అక్కడ ఉన్న రియాలిటీని అంటే ఎట్లా? నిజస్వరూపం అది కాదు కదా. ఓకే, సో ఒకళ్ళు వచ్చారు, రిపోర్ట్ చూపించాడు, షుగర్ ఉంది, నాకు పిల్లలు పుట్టరు, నమ్ముతున్నావా అన్న. ఆలోచించుకుని, నమ్మట్లేదు, నమ్మాకు. ఆ రిపోర్ట్ నిజం కాదు. ఆ రిపోర్ట్ ఇప్పుడు నీ మనసులో ఒక ఆలోచన అవ్వకూడదు. జస్ట్ రిపోర్ట్, అక్షరాలు, డాక్టర్ తెలివితేటలు, ఆ ల్యాబోడు మెషిన్, అంతకుమించి అది నీ జీవితం కాదు. ప్రార్థన చేశా, 7 ఏళ్ళ తర్వాత మగపిల్లడు. ఓకే, ఎట్లా? డయాబెటీస్ ఏమైంది? తప్పు. ఓకే, అదొక వ్యక్తి. అర్థమవుతుంది కదా? సో ప్రతి ఆలోచనను క్రీస్తుకి లోబడినట్లు. ఎందుకంటే దేవుని జ్ఞానమును ఏమన్నాడు? మేము దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకము, దేవుని జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆలోచన. ఓకే, సో దేవుడి జ్ఞానం ఏంటంటే హిజ్ వర్డ్.
సో మీరు ఏం చేయాలనంటే ఆ వాక్యముతోటి మీకు వస్తున్న ఆ తలంపుని ఎలా క్యాప్టివిటీలోకి తీసుకురావాలో మీకు అర్థం కావాలి. సో వాట్ ఈస్ ద వే, ఎలా చెయ్యాలి, మీకొచ్చిన ఆ ఆలోచనని ఎలా బంధించాలి, చెరపట్టాలి, దాన్ని నువ్వు ఎలా కాంకర్ చేయాలి. నేను చెప్పేది 1,000,000% సత్యం. ఒక్కసారి ప్రయత్నించండి, ఓకే, మీరు వేరే వ్యక్తి అయిపోతారు. మీరు చాలా మ్యానిపులేట్ చేయగలుగుతారు లైఫ్ని. అంటే ఇప్పుడు కోపం ఉందనుకుందాం, కోపాన్ని యూ విల్ యూజ్ ఇట్ ఫర్ యువర్ అడ్వాంటేజ్. ఓకే, దేవుడు టైప్లో అయిపోతావు. కోపం అనేది నీకేంటంటే ఒక పద్ధతి, కోపం అనేది ఆలోచన, కోపం ఈజ్ ఎ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఓకే, ప్రతిదీ. ఎందుకంటే నువ్వు ఆ రెలంలో లేవు, నువ్వు ఉండి దీనికి వాడదాం ప్రస్తుతం అనుకున్నావు, దీనికి వాడదాం. కానీ మామూలుగా ఉండి కోపపడుడి పాపము చేయకుడి అని వాక్యం చెప్పుచున్నది కనుక సూర్యుడు అస్తమించలో ఇది కాదు, నువ్వు దాన్ని దాటి ఒక ప్లేస్లో ఉండాలి. ఓకే, సో ఎలా అంటే మీలోకి ఒక థాట్ వచ్చిన తర్వాత ఆ థాట్ ఆటోమేటిక్గా మీకున్న నమ్మకాలతో అసోసియేట్ అయి ఉంటుంది. మీ లోపల మీ విశ్వాసాలతో సరైంది చెప్తాడనమాట. ఓకే, చాలా అతికేది పెడతాడు. దాన్ని మీరు ఎలా కనిపెట్టాలని చెప్పాను, అది అబద్ధమా నిజమా అని దేవుడి జ్ఞానముతో, అంటే దేవుడి వాక్యంతో. ఇప్పుడు నీ స్థితి ఇలాగనే ఉంటుంది అన్నారు అనుకుందాం, సరే బాగానే ఉంది. దేవుడు ఏమన్నాడు, రాబో సంవత్సరంలో కాలంన నీ గురించిన నేను ఆలోచించిన ఆలోచనలు ఏంటి, సమాధానకరములై ఉన్నవే. ఓకే, ఐ హ్యావ్ ప్లాన్స్ టు ప్రాస్పెర్ యూ బట్ నాట్ టు హార్మ్ యూ. ఓకే, నా కీడు జరిగిద్ది అనేది ఈజ్ జస్ట్ ఎ వర్డ్, ఇట్ హ్యాస్ నో లైఫ్. దానికి జీవము లేదు, దానికి జీవం ఇస్తుంది నేను. అర్థమవుతుందా? సో రాబో కాలంన సమాధానకరమైన సంగతులే. వా, దేవుడు ఇప్పుడు నా గురించి ఎట్లా ఆలోచిస్తున్నాడు, పీస్, ఐ హ్యావ్ ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ, నిన్ను వర్ధిల్ల చేయటానికి నేను ఆలోచిస్తున్నా అన్నాడు. అర్థమవుతుందా? టు హార్మ్ యూ, నిన్ను కాదు, హార్మ్ కాదు, నన్ను వర్ధిల్ల చేయటం దేవుడు ఆలోచిస్తున్నాడు. నా ఏమి చేయాలంటే మన బ్రెయిన్, మన మైండ్ డెడ్ అన్నమాట, చచ్చిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం దాన్ని బతికించాలి. ఆలోచనలతో, మీ పద్ధతులతో, మీరు క్రితం ఉన్న వాతావరణంతో, మీ బ్రాటప్ తోటి మీ మైండ్ ఒక విధంగా ఒక ఫ్రేమ్ ఆఫ్ మైండ్కి వచ్చేసి ఉంటుంది. ఒక పద్ధతే ఆలోచిస్తుంది, ఇంకో పద్ధతులు ఆలోచించదు. కాబట్టి ఇట్ ఈస్ డెడ్. మీ మనసు శరీరానుసారం అయిపోయింది కాబట్టి అది చచ్చిపోయింది. కాబట్టి ఇప్పుడు దాన్ని బతికించాలి. ఎట్లా బతికిస్తామంటే ఆ పద్ధతినే అంటాం దేవుని వాక్యం తిని తాగి డైజెస్ట్ చేయాలి. నేను క్రితం కూడా చెప్పాను, వాక్యాన్ని మీ స్పిరిట్కి అప్పగించండి. ఓకే, దానిలో ఉన్న జీవాన్ని అది మీకు బయటికి తీసిస్తుంది. మళ్ళీ చెప్తా, ఎలా అంటే మీకు ఒక ఆలోచన ఉంటే దాని కౌంటర్ పార్ట్, దాని ఆపోజిట్, ఇందాక చెప్పాను కదా, నిన్ను హామ్ చేసేగా, నీ కీడు చేసేగా, నిన్ను వర్ధిల్ల చేసే ఆలోచనలే నేను ఆలోచిస్తున్నాను. ఓకే, కానీ వర్ధిల్లటం అంటే ఏంటో మీకు, హామ్ అంటే మీకు బాగా అర్థమైపోయింది, కానీ వర్ధిల్లటం ఏంటో అర్థం కాల. అప్పంటే మనం ఉన్నాం కాబట్టి రియాలిటీ, బట్ విడుదల ఏ విధమైన రియాలిటీ, అర్థమవుతుందా? కాబట్టి నువ్వు ఆ థాట్కి ఇక్కడ బేస్ ఉంది కాబట్టి నువ్వు అది నమ్ముతున్నావు. కానీ దేవుడు ఇచ్చే దీవెనకి, బ్రేక్ త్రూకి నీ దగ్గర నిజమైన ప్రపంచం లేదు. ఎందుకని నిజమైన ప్రపంచం లేదు? సరే, క్రితం అప్పులోకి రాకముందు నీకు అప్పు ఉందా? లేదే, మరి ఎట్టొచ్చావు? జస్ట్ ఎ థాట్, అండ్ ద థాట్ బికేమ్ రియాలిటీ.
మరి ఇప్పుడు బయటికి రావటం కూడా ఒక ఆలోచనే కదా. కాదు, తీరాలి. ఎలా తీరిద్ది? పిచ్చివాడా, ముందు ఆలోచన మొదలవ్వాలి. విత్తనం లేకుండా కాయ ఎక్స్పెక్ట్ చేస్తావు? హలో. సో యూ హ్యావ్ టు ప్రే అబౌట్ ఇట్. దేవుడా విత్తనం ప్లీజ్ అనాలి. నీ ఫోకస్ అంతా విత్తనం. సాతాను పొద్దుస్తమానం వచ్చి కాయ వెతుకు. సో లో హ్యాంగింగ్ ఫ్రూట్ ప్రతి ఒక్కడు ఎదుగుతాడు అనమాట. ఇది ఇట్ట తీరిద్దా, అది అట్ట తీరిద్దా, ఇది ఎట్లా తీరదు. నువ్వు బాగా నిండా మునిగి ఏం అర్థం చేసుకుంటావంటే, నీ ఫ్లెష్ని బాగా అర్థం చేసుకుంటావు. నేను చాలా చేశాను, ఇప్పుడు నేను చేయటానికి కూడా ఏమీ లేదు. దేవుడా చేతులు ఎత్తాను, పాపినైనాక నన్ను కరుణించు, నా కొరకు ప్రాయశ్చిత్తం చెయ్యి. అది ముందు కళ్ళు తెరు, సరేనా? ఇట్ ఈస్ లేట్ బట్ నాట్ టూ లేట్. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే, మిమ్మల్ని హిండర్ చేస్తే మళ్ళీ ఆ పరిస్థితి చూపిస్తే మళ్ళీ ఆలోచన. కానీ క్రీస్తుకు లోబడినట్టు దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆలోచనని ఏం చేయాలి? చెరపట్టి. నీకున్న హోంవర్క్ ఏంటంటే, నీ స్పిరిట్కి నీకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన అసైన్మెంట్ జాబ్ ఏంటంటే, నీకు వస్తున్న ఆ రాంగ్ ఆలోచనని ఏ విధంగా నువ్వు చెరపడతావు అనేది. ఓకే, హౌ, ఎలా అంటే ఆ వాక్యాన్ని తిని తాగి అరాయించుకోవటం వలన, దాన్ని ధ్యానించటం వలన, దాన్ని ఒప్పుకోవటం వలన, దాన్ని ప్రొఫెస్ చేయటం వలన, ఇదే నా జీవితం అని నువ్వు చెప్పటం వలన ఏమవుద్ది? సో ఆ వాక్యాన్ని మీరు పట్టుకున్నారు అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుందంటే, రెడీనా? ఇప్పుడు సాతాన్ అనేవాడు వచ్చాడు కదా, వస్తే తప్ప మీకు ఆలోచన రాదు. హలో. ఇప్పుడు దేవుడు అనే ఆయన ఎట్లుంటాడంటే, మీరు దగ్గర ఆయన ప్రాక్సిమిటీకి వెళ్ళాలి, ఆయనకి దగ్గరలోకి వెళ్ళాలి. దేవుడి ఇక్కడ ప్రాక్సిమిటీ అంటే ఆయనకున్న రేంజ్లోకి వెళ్ళాలి. అక్కడ ఉండకూడదు, దగ్గరలోకి రావాలి. దగ్గరలోకి రావటం, దగ్గరకు వచ్చామా లేదా? సో నువ్వు ఎప్పుడైతే దగ్గరకు వస్తావో, అపోస్తుల కార్యం తీయండి. అప్పుడు లుదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఏం జరిగిందంట? 13, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. దేవుడి గురించి చెప్తున్నప్పుడు దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ధూమ్రవర్ణ చూర్ణమును అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును ఏం చేశాడు? తెరచెను. ఓకే, సో నువ్వు ఎప్పుడైతే వాక్యం పట్టుకుంటావో, ఓకే, దాన్ని మెడిటేట్ చేయటం, దాన్ని మెడిటేషన్. ఆలోచన వద్దు కాదు. నేను దేవుని జ్ఞానమునకు ఆ ఆలోచన లోబడినట్లు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? చెరపడుతున్నావు. త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, ఆ వాక్యము చేత ఆ ఆలోచనని నువ్వు ఫైట్ చేస్తున్నావు. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును. సో ఫైట్ చేసేది అదే. సో ఈ ఆలోచనని ఎదుర్కోవాలంటే నీ శక్తి చాలదు. కాబట్టి ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే వెల్డ్ చేస్తున్నావో, ఆ కత్తిని తిప్పుతున్నావో, ఓకే, అప్పుడు ఏం జరిగిద్దంటే, పరిశుద్ధాత్మకి డ్యూటీ వస్తుంది. హోలీ స్పిరిట్కి ఆయన జాబ్ ఏంటంటే ఇస్ టు రివీల్ థింగ్స్ టు యూ. అది ఎలా జరిగిద్ది అన్న క్రీస్తు జ్ఞానమును నీ జీవితంలో రియల్ చేయటం స్టార్ట్ చేస్తాడు. ఓకే, విత్తనము వచ్చింది. నేను అనేది మీకు అర్థమైందా? విత్తువాడు విత్తుటకు వెళ్ళాను, కొన్ని త్రోవ పక్కన పడాను, అది ఇదయింది. సాతాను వచ్చి వాని హృదయంలో విత్తింది. ఏం చేస్తాడంట? ఎందుకని అట్లా అన్నాడు? అయ్యా, దీని ఉపమానానికి అర్థం చెప్పమన్నారు. అప్పుడు అన్నాడు, విత్తువాడు మనుష్య కుమారుడు, విత్తింది వాక్యం, కానీ గ్రహించకుండునట్లు. ఏమన్నాడు? గ్రహింప. సో మీరు ఈ బైబిల్ మీకు ఎప్పుడైతే గ్రహింపులోకి వస్తుందో, ఇది ఎప్పుడు రియల్ అవుతుందో,
హోలీ స్పిరిట్ ద్వారా. ఈ మాట అంటే ఇది అని నీకెప్పుడైతే అర్థమవుతుందో నీ ఆలోచనని చెరపట్టి దాని ద్వారా డెవిల్ని నీ కాళ్ళ కిందకి తెచ్చుకున్నావు, చెరపట్టగలిగావు. సో కానీ ఇక్కడ వస్తున్న ప్రాబ్లం ఏంటి? ప్రజలు ఏం చేస్తారంటే ఆ వాక్యంతో అంత దూరం వెళ్ళరు. వాళ్ళు ఆలోచనతో గడిపినంత బాగా వాక్యంతో గడపరు. వాక్యం అనేది ఒక ఫెలోషిప్, దాంతోనే తిని తాగి పడుకోవాలి. అది మీ మనసులో ఈ ప్రతిదీ వచ్చినప్పుడు కాదు, దానికి కౌంటర్ పార్ట్ ఇది కాదు, ఇది 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 మీరు దాన్ని లాంగ్ ఎనఫ్ ఫర్ ఎ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూ కెన్ హోల్డ్ ఇట్ ఇన్ యువర్ మైండ్. మీ మనసులో ఆ వాక్యాన్ని తోనే బ్రతుకుతూ ఉంటే సడన్గా ఒకరోజు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ ఫిలిప్పుని చూసి పోయి ఆ నపుంసకుడిని కలుసుకో అన్నట్టు అయింది. సో మీరు ఎప్పుడైతే ఆ వాక్యాన్ని పట్టుకుంటారో దేవుడి మీద ఒక డిమాండ్ని స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట. నేను చెప్తుంది అర్థమవుతుందా? మీరు వాక్యాన్ని పట్టుకున్నప్పుడు, దేవుడి జ్ఞానాన్ని పట్టుకున్నప్పుడు దేవుడు దానిలో నుండి పని చేయ మొదలు పెడతాడు. ఓకే, సో ఆయన పనిలోకి దిగేంత వరకు మాత్రమే నువ్వు ఆ వాక్యాన్ని హోల్డ్ చేయాలి. అండ్ ఇట్ బికమ్స్ యువర్ రియాలిటీ. అది నీ వాస్తవమైన ప్రపంచం అయిపోతుంది. ఒక్కసారి నీ హృదయంలోకి ఆ వాక్యము నిజమైందా, పరిస్థితి అట్లా మారిద్ది. కానీ ప్రజలది ఎట్లా మారిద్ది? కళ్ళతో ఎందుకు మారుతుంది? అది ఆత్మలో మారుతుంది. అంత దూరం రానివ్వడు. ఇక్కడ బ్రతుకుతున్నారు కాబట్టి ప్రజలంతా దీన్నే నమ్ముతారు. ఒక్కసారి ఒక్క క్రైస్తవుడు విడుదల చూశాడా, వాళ్ళ లైఫే వేరుగా ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు కనుక విధానం తెలుసుకోలేదు, నువ్వు ప్రతిసారి అప్ అండ్ డౌన్, ప్రతిసారి అప్ డౌన్ లైఫ్ అంతా నేర్చుకోవాలి. ఒక్కసారి నేర్చుకో. హలో, అర్థమవుతుంది కదా? సో మీ ఆ వాక్యంతో ఏదైనా రాని, ఏ పరిస్థితి అయినా దానికి అగేన్స్ట్, ఇప్పుడు నీ నీడేంటో, నీ అవసరత ఏంటో, నీ కష్టం ఏంటో, ఓకే, థాట్ వరకే ఉంచు, దాన్ని ఆస్వాదించుకో తెగ. దాని ఆపోజిట్ ఏంది? దేవుడు నాకు ఏ ప్రామిస్ ఇచ్చాడు, టేక్ హోల్డ్ ఆఫ్ యువర్ ప్రామిస్. ఆ వాగ్దానాన్ని పట్టుకో. ఆ వాగ్దానంతో, ఆ వాక్యంతో, ఆ వాక్యం ఏమవ్వాలంటే జీవము మరణాన్ని మింగివేయాలి. అప్పుడు మరణమా నీ ముల్లెక్కడా అని అడగాలి. ఆ వాక్యం మీకున్న ఆ డెవిల్ ఆలోచనని డెత్కి అప్పగించి లైఫ్తో లేవాలి. హలో, నేను అంటుంది అర్థమవుతుంది? మీలో పరిపూర్ణంగా వాక్యం అనేది బతికి ఆ ఆలోచన అనేది చచ్చిపోవాలి. హలో, రైట్? అందుకే ప్రార్థన, అందుకే వర్షిప్, రైట్? సో మీరు ప్రేయర్లో ఏం చేస్తారు? దేవుడు ఆ వాక్యాన్ని మీలో బ్రతికిస్తాడు. వర్షిప్లో ఏం చేస్తాడు? ఆ వాక్యాన్ని ఇంకా దగ్గరికి మిమ్మల్ని తీసుకొని వచ్చి దాని రియాలిటీ చూపిస్తాడు. ఇంకా నమ్మటానికి నిన్ను ఒక నిజంలోకి తీసుకొని వెళ్తూ ఉంటాడు. మీరు ఆ విత్తనం మీదే పని చేస్తున్నారు. అర్థమవుతుంది అనుకుంటాను. సో డెవిల్ అనే అతన్ని స్వశక్తిలో ఎదుర్కోలేరు. ఆలోచన అనే పర్సనాలిటీని ఒక్కసారి మీ సోల్లోకి ఎంటర్ అయ్యాడంటే, మీ మనసులోకి వచ్చాడు అని అంటే, బలవంతుని బంధించితేనే కానీ వాడి ఇంటిని దోచుకోలేము. ఓకే, నేరుగా నీ ఆత్మకి యాక్సెస్ దొరికినట్టు. హ్యావ్ టు స్టాప్ హిమ్. సో ఆత్మలోంచి దేవుడు పని చేస్తాడు. వాక్యం ఎప్పుడైతే తీసుకున్నావో వాడిలోకి ఎంటర్ అవ్వచ్చు. అర్థమవుతుందా? సో యు కాంకర్ యువర్ మైండ్ ఫస్ట్. మైండ్లో ప్రతి పరిస్థితి విత్తనం దగ్గరికి వెళ్ళు, వేరు దగ్గరికి వెళ్ళు. ఇది నాకున్న ఆలోచన, దీన్ని ఏ విధంగా నేను చంపాలి? నా లైఫ్ ఇట్లానే ఉండిద్దా? నో, ఇది దీని ఆపోజిట్, ఇది. యు మెడిటేట్ ఆన్ ఇట్. ఒక టైం వచ్చింది అంటే నువ్వు దాన్ని కొంచెం లాంగ్ ఎనఫ్ హోల్డ్ చేస్తే పరిశుద్ధాత్మ వచ్చి, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట ఇలాంటి దుర్గాల్ని పడద్రోజాలిన బలము కలను. ప్రతి వితర్కమును, దేవుని జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును, ప్రతి ఆలోచనను ఏం చేస్తుంది? అది చెర్రపడుతుంది. ఓకే, సో హోలీ స్పిరిట్ అనే ఆయన, పరిశుద్ధాత్మ అనే ఆయన వచ్చిన తర్వాత దానిని గూర్చిన నిజంలోకి నిన్ను నడిపించాక ఆ అండర్స్టాండింగ్,
ఆ గ్రహింపు, ఆ ప్రత్యక్షత నీకు అనుగ్రహించిన తర్వాత నీకు విత్తనం దొరికేసింది, వేరు పారతావంతే. ఓకే, దాని ఫ్రూట్ మీరు ఇక్కడ అనుభవిస్తారు. రైట్. సో లేచి నుంచుందాం. ఈ వాక్యం ఎందుకు చెప్పానంటే, ఇంక 3 రోజులు ఉంది. 28 ఈరోజు, 29, 30, 31. ఓకే, కాబట్టి ముందు కొంచెం సీజనింగ్ కోసం అనమాట. మీ మనసుని నూతనపరచుకోండి. ఆ పాత ఆలోచన, పాత లైఫ్. ఈ సంవత్సరం ఇది లాస్ట్ సండే కదా. సో కొత్త దానిలోకి వెళ్ళే ముందు కొత్తగా వెళ్ళు, పాతను చంపేయి. ఓకే, ఇలాగే ఆలోచిస్తే ఇలాగనే ఉంటుంది జీవితం. ఏవి నీ లోపల సాతాను బలంగా నాటాడో, నీ స్ట్రాంగ్ హోల్డ్స్ అండ్ వర్క్ ఆన్ ఇట్. ఓకే, ఆ స్ట్రాంగ్ హోల్డ్ కూడా నువ్వు అనుకుంటున్నట్టు పరిస్థితి కాదు, జస్ట్ ఆలోచన, జస్ట్ ఆలోచన, జస్ట్ ఆలోచన. ఇంత ప్లేట్లో పెడితే తినగలరా? ఇంతింత ముద్దలుగా పెడితే ప్లేట్ తెలియకుండా మొత్తం లేచిపోయింది కదా. సో మీరు డెవిల్ని అలా కొట్టలేరు. స్ట్రైట్ టు ద పాయింట్ చూసినప్పుడే కొట్టగలరు, కోర్లో. ఓకే, సో పలాంది తిప్పితే అన్నీ జరుగుతాయి, స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది అంతే. ఓకే, మీ ఆలోచనని రిఫైన్ చేయండి, ప్యూరిఫై చేయండి. దేవుడు స్టైల్లో ఆలోచించాలి, కానీ ఇంకోలా నీ లైఫ్లో ఏది కండెమ్నేషన్. నేను పలాంది, ఒక వ్యక్తి నేను పలాంది చేయటం వలన నా జీవితం నాశనం అయిపోయింది, పెళ్ళిళ్ళ జరగలేదు, మా మదర్కి క్యాన్సర్, ఫాదర్ చనిపోయాడు, అన్నీ చెప్పాడు. వీటన్నిటిని తీసుకొని వెళ్ళి అస్క్రైబ్ చేసింది దేనికంటే పాపానికి. ఓకే, నేను పాపం చేయటం వలన నా జీవితంలో మొత్తం ఇలా అయిపోయింది, ఇట్లా అయిపోయింది. అక్కడ ప్రేయర్కి వచ్చాడు, వచ్చి మాట్లాడుతున్నతో చెప్తున్నాడు, ఈ లెక్కలో మొత్తం అటే పోవాలి, నువ్వు ఒక్కడివి కాదు. రైట్. కానీ తన ఆలోచన నమ్మినందుకు తన జీవితంలో డౌన్వర్డ్ స్పైరల్ వెళ్తున్నాడు, కిందకి దిగిపోతున్నాడు. కాబట్టి ఆలోచన అనేది ఫలవంతంగా ఉంచండి. నాకు రాబోయే సంవత్సరానికి దేవుడు హ్యాస్ ప్లాన్స్ టు ప్రాస్పర్ మీ. నన్ను వర్ధిల్ చేయటానికే ఆలోచిస్తున్నాడు. ఇంకా ఆయనకి ఏమి రావు, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి విస్తరించి దాన్ని వేయాలండి. దేవుడు అనే ఆయనే మీ స్పిరిట్, మీ సోల్ అండ్ ఇన్ యువర్ బాడీ అనగా నువ్వు చేసే పనిలో ద 3-fold బ్లెస్సింగ్. దేవుడు 3 ప్రపంచాల్లోనూ నువ్వు ఫలించాలని అనుకుంటాడు. ఓకే, కాబట్టి 30th వరకు ఫాస్టింగ్ కదా, ఐ మీన్ మంత్ అంతా అనుకోండి, 31 దాకా. సో ఈ ఫాస్టింగ్ టైంలో ఇది తప్ప మీకు ఇంకో టైం దొరకదు. ఏమి ప్రాబ్లం చూడొద్దు. దీన్ని నేను ఎక్కడ మొదలు, చాలామంది అప్పులు తీరాలి, కష్టాలు పోవాలంట. దేవుడు అలా తీర్చడు, ముందు అది రాసి పెట్టుకోండి. దేవుడికి మీ ప్రాబ్లం కాదు, దేవుడికి మీరు ప్రాబ్లం. చేయటం 2 నిమిషాలు, బట్ నీ ప్రాబ్లం నువ్వు రెక్టిఫై చేయకపోతే చెయ్యలేడు. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా మీ దగ్గర 10 సార్లు డబ్బులు తీసుకొని ఇవ్వలేదు అనుకుందాం, 11th టైం వచ్చి అడిగితే మీరేం చేస్తారు? మీరు మంచోళ్ళు, ఇస్తారా ఇరా? మీరు చాలా మంచోళ్ళు, యేసు ప్రభు, ఇస్తారా ఇవ్వరా? ఎందుకు ఇవ్వరు? యు ఫీడింగ్ ద డెవిల్. మీరు అపవాదికి అన్నం పెడుతున్నారు కాబట్టి ఇవ్వరు. మీకేం కావాలి ఇప్పుడు? అక్కర తీర్చటమా, లేకపోతే తను మారటమా? తన విధానం మారటం. దేవుడికి కావాల్సింది మీతో అది ముందు. సో మీరు ఎప్పుడైతే స్పిరిచువల్లీ రెడీయో, యుల్ రిసీవ్. అది ఏదో ఒక రూపాన దేవుడు మీకు పంపుతాడు. ఊరక ఆ స్త్రీ అక్కడ కూర్చొని ఉంది, దేవుడు ఆమె హృదయం తెరిచిన. ఒక్కసారి ఆయన మీ హార్ట్ని తెరవనివ్వండి, యుల్ రిసీవ్ యువర్ బ్లెస్సింగ్. అర్థమవుతుంది కదా? అది మీ చేతుల్లో లేదు, మీరు ఆ వాతావరణంలో ఉండగలిగితే చాలు. పరిశుద్ధాత్మక ఆ విధమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలరు, మీ జీవితంలోకి ఆయన ప్రవేశిస్తాడు. ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దాన్ని బట్టి నీ కృతజ్ఞతలు. తండ్రి, ప్రతి ఆలోచనని
దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆలోచన, ప్రతి ఆటంకం క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టాను. కాబట్టి నీ శక్తి, నీ మహిమ, నీ ప్రభావం అంతా నీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించవు. వాళ్ళలో ఉన్న ప్రతి నీది కాని స్పిరిట్, నీది కాని ఆలోచన, నీది కాని జ్ఞానం తీసివేయమని, వాళ్ళ మనసులు పరిశుద్ధపరచమని, నూతనపరచమని, నీదైన ఆలోచన విధానం. ఎందుకంటే వాక్యం చెప్పినట్టు వారిని నీతిమంతుల జ్ఞానం యొద్దకన్ను. మాకు వేరే జ్ఞానం ఉంది, వేరే ఆలోచన ఉంది. ఇది లోకంలో ఉన్న వాళ్ళకి నువ్వు బయలుపరచలేదు. మా మహిమ నిమిత్తము యేసుక్రీస్తు అనే జ్ఞానాన్ని మాకు మాత్రమే తెలియజేశాం. కాబట్టి నువ్వు వాళ్ళని ప్రేమించి వాళ్ళ కోసం నియమించిన ప్రతి దానిలోకి నువ్వు వాళ్ళని ప్రవేశపెట్టమని, దానికి కావాల్సిన కృప, ప్రత్యక్షత వాళ్ళకి నువ్వు అనుగ్రహించమని, వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రతి కర్స్, ప్రతి స్పిరిట్, ప్రతి బాండేజ్, ప్రతి స్టాగ్నేషన్ తండ్రి, ప్రతి క్యాప్టివిటీ నీ నామందు ఆ విడుదల, ఆ విక్టరీ, వారి స్వాస్థ్యం వాళ్ళకి అనుగ్రహింపబడినట్లుగా వారిని దీవించమని, వర్ధిల్ల చేయమని, నీ కృపా సమృద్ధిగా కుమ్మరించమని, నీ ఆత్మకి వాళ్ళు వారసులు అగినట్లు దీవించమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, సో ఆత్మలో ఆయనవన్నీ ఏవో, తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి, నావి నీవి. సో దేవుడు అన్నీ మనవి. అర్థమవుతుంది కదా? సో ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్కి వస్తున్న వాళ్ళు కానీ రాకపోతే ఈ 3 రోజులు నేను రావడానికి ప్రయత్నించండి. ఓకే, ఈవినింగ్ 5 o'clock మంగమ్మ కాలేజ్ గ్రౌండ్లో జరుగుతుంది. 5 నుంచి నైట్ 9 o'clock వరకు. 28, 29, 30, 31st మనం మంగమ్మ కాలేజీలో కలుద్దాం 8 PM. ఓకే, 7 ఆ టైంకే అన్నీ ఓపెన్ అయ్యి ఉంటాయి. కూర్చుందాం సార్. ఓకే, కాబట్టి 31 రాత్రి 8కి మంగమ్మ కాలేజ్ గ్రౌండ్ దగ్గర కలుద్దాం. ఈ A1 కన్వెన్షన్ ఉంది కదా, A1 కన్వెన్షన్ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కి వెళ్తే లెఫ్ట్లో ఉన్నదే కాలేజ్. ఓకే, 2 ఎంట్రన్స్లు ఉంటాయి. ఆ శిల్పకళ అనేది ఒకటి ఉంది కదా, ఆ ఎంట్రన్స్ నాకు తెలిసి క్లోజ్ అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది మెయిన్ కాదు. ఓకే, ఆ తర్వాత ఇంకొక ఎంట్రన్స్ కొంచెం ముందుకు వెళ్తే ఆపోజిట్ శ్రీ కన్వెన్షన్ అన్న ఒకటి ఉంటుంది, లేదా పక్కన ఇండియన్ ఆయిల్ HP పెట్రోల్ బంకులు ఉంటాయి. దాని పక్కన ఈ ఏతర్ అది ఉంది కదా, ఎలక్ట్రిక్ స్కూటర్లు, దాని పక్కన ఉన్నదే ఆ గ్రౌండ్. ఓకే, కనిపెట్టడం సులువేలేండి, ఇక్కడ నుంచి అక్కడ దాకా గ్రౌండే. కాబట్టి 31st ఈవినింగ్ కలుద్దాం. కానీ వచ్చే ముందు అక్కడ కాదు, మన యాటిట్యూడ్ని బట్టి మనం దేవుడి దగ్గర పొందుకుంటాం. ఓకే, నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం తీసుకోలేను. దేవుడి దగ్గరికి వెళ్ళే ముందు నేను ఎలాంటి వైఖరి కలిగి ఉన్నానో అది ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు తీసిస్తుంది. ఓకే, సో ప్రేయర్ అనేది, వాక్యం అనేది, స్పిరిట్ అనేది మీ అట్మాస్ఫియర్ చేసుకోండి. మీరు బతకాల్సిన పరిస్థితి. ఓకే, దేవుడికి రిసెప్టివ్గా ఉండండి. అలా సంవత్సరాలుగా ఆగిపోయింది కూడా అంటే పోయిద్ది. ఓకే, జస్ట్ మీ పరిస్థితి దేవుడికి కష్టమే కాదు, కానీ మీరు లాక్ అయి ఉన్నది మాత్రం దేవుడికి చాలా కష్టం. ఆయన తీయలేక కాదు, ఆయన నీ మీద వెయిట్ చేస్తున్నాడు. నిన్ను నువ్వు బంధించుకొని ఇరుక్కోకూడదు. నీకున్న వీక్ థాట్స్ అన్నిటినీ నువ్వు తీసి పడేయాలి. ప్రభువా, నాకు ఆ గ్రేసి, నాకు నీ శక్తి. అందుకే అంటాడు, పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారమైన నిరీక్షణ కలవారగుటకు అన్నాడు. మనకు ఆలోచించడం కూడా సరిగ్గా రాదు, ఆ థాట్ కూడా దేవుడే ఇవ్వాలి. సో మీరు మంచిగా ఒకదాన్ని ఎదురు చూడటానికి ఏం కావాలన్నాడు? పరిశుద్ధాత్మ శక్తి పొంది. ఎవరు కూడా అంతసేపు వెయిట్ చేయలేరు. దేవుని శక్తితో జరుగుతుంది అదంతా. ఓకే, కాబట్టి లోపల ఉన్న ప్రతి దాన్ని తీసేసుకోండి. ప్రభువా, నా జీవితంలోకి అద్భుతం చేయనుకోండి.
ప్రతి వాగ్దానానికి మనం వారసులం. సెకండ్ పని, సరేనా? ఒక ఓపెన్ హార్ట్తో అందరం కలుసుకుందాం, రైట్? ఆయన దీవెన మనం వశం చేసుకుందాం, రైట్? సో మీకు తెలిసిన వాళ్ళని, ఎవరైనా నీడ్లో ఉన్న వాళ్ళని మీతో పాటు తీసుకుని రండి. 31st కలుద్దాం. ఇంకేమైనా చెప్పాలా? ఓకే, సాయంత్రం 5 o'clock ఈరోజు మంగమ్మ కాలేజ్ గ్రౌండ్లో ప్రేయర్. థ్యాంక్ యూ.